హలో అందరికీ, ఇది పేపర్ చెస్ బోర్డ్ నేనే తయారు చేసిన. కొద్దిగా అడ్జస్ట్ కాండి, మనకి బోర్డు ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో లేదు. సో ఇప్పుడు మనం బిగినర్స్కి చెస్ అంటే ఏంటిది, చెస్ ఎలా ఆడతాం, బేసిక్ మూవ్స్ ఏంటిది అనేది మనము తెలుసుకోబోతున్నాము ఈరోజు. చెస్లో 2 సైడ్స్ ఉంటాయి, ఒక సైడ్ వైట్, ఇంకో సైడ్ బ్లాక్. అయితే రెండు వైపులా మనకి సమానమైన పవర్స్ అనేది ఉంటుంది. ఏ పవర్ ఏ టైంలో ఎలా మూవ్ చేస్తామనే దాన్ని బట్టి గేమ్ యొక్క గెలుపోవటం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క పవర్ ఏ విధంగా మూవ్ అవుతాయి, దాని యొక్క పవర్స్ ఏంటిది, అవి గేమ్లో మనము ఏ విధంగా బేసిక్ మూవ్స్ అనేది ఎలా జరపాలి అనేది స్టార్టింగ్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి సిపాయి. ఈ సిపాయి అనేది ఫస్ట్ మనం మూవ్ చేయాలనుకుంటే ఒక స్టెప్ మూవ్ చేయవచ్చు, లేదంటే ఇది స్టార్టింగ్ ఉన్న పొజిషన్లోకి వెళ్ళే 2 స్టెప్పులు అనేది మూవ్ చేయవచ్చు. 2 స్టెప్పులు అనేది మ్యాక్సిమం స్టెప్స్ దీనికి. అలాగే ఇప్పుడు అవతలి పక్క నుండి కూడా 2 స్టెప్పులు ఎవరైనా వేశారనుకో, మనము దీనికి క్రాస్ అనేది ఉన్నది. క్రాస్ ఉంటే మనము ఈ కాయిన్తో ఈ కాయిన్ని చంపడానికి అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ దీని ముందట ఇంకో కాయిన్ అనేది పెడితే మనము దీన్ని ఎటువైపు జరపడానికి అవకాశం ఉండదు. ఇది ముందుకెళ్ళి జరిగేంత వరకు ఈ సిపాయి అనేది ఇక్కడనే ఉంటుంది. లేదంటే ఈ సిపాయి ముందు ఉన్న తర్వాత కూడా పక్కకెళ్ళి ఇంకో సిపాయి వచ్చి ఇక్కడ ఉంటే తర్వాత మనదైతే దీన్ని చంపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పటికి 4 మూవ్స్ అనేది తెలుసుకున్నాము ఒక సిపాయి గురించి. ఇది 5వ మూవ్. ఇప్పుడు మనము స్టార్టింగ్ ఇక్కడ నుండి స్టార్టింగ్ అనేది 2 స్టెప్స్ ఒకవేళ వేస్తే తర్వాత అపోనెంట్ వాళ్ళు వేరే స్టెప్ ఏదైనా వేసారనుకుందాం, తర్వాత దీనితోనే ఒక స్టెప్ ఇంకా వేసినాం అనుకో మనము, అప్పుడు అపోనెంట్ వాళ్ళు 2 స్టెప్స్ ఫస్ట్ ఇక్కడ వేస్తే ఈ సిపాయితోని మళ్ళీ క్రాస్తోని దీన్ని ఇక్కడ పెట్టి ఈ కాయిన్ని కూడా చంపడానికి వీలుంటుంది. ఈ విధంగా కూడా ఇది కేవలం ఏదైతే ఆపోనెంట్ ఒక కాయిన్ దాని యొక్క స్టార్టింగ్ ప్లేస్ నుండి 2 మూవ్స్ వేస్తేనే ఈ అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది ఒక మూవ్ వేసి తర్వాత ఇంకో మూవ్ వేస్తే ఈ అవకాశం అనేది మనకి వర్తించదు. ఇప్పుడు 5 మూవ్స్ అనేది తెలుసుకున్నాం మనం. 5 మూవ్స్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు సిక్స్త్ ఏంటిదంటే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఏం లేవని అనుకుందాం, మనం వేరే కాయిన్స్ కూడా ఏం లేవని అనుకుందాము. ఈ కాయిన్ అనేది మనకి లాస్ట్కి ఒక్కొక్క స్టెప్తోనే తర్వాత దీన్ని చంపకుండా ఇది కూడా చావకుండా ఇక్కడ వరకు వచ్చి తర్వాత ఇక్కడ లాస్ట్ వరకు ఉంటే మనకి ఇక్కడికి వస్తే ఒకటి మంత్రి అయినా తీసుకోవచ్చు, లేదైనా ఈ 4 సూపర్ పవర్స్లో ఏదైనా ఒకటి రిప్లేస్ చేసుకోవచ్చు ఈ సిపాయితో. అంటే సేమ్ కలర్ ఉన్నాయి దీంట్లో ఈ టీంలో, కాకపోతే ఈ పవర్స్ అనేది సేమ్ అని చెప్పాను కదా నేను, బ్లాక్ సైడ్ అయినా వైట్ సైడ్ అయినా. అయితే ఒక సిపాయి అనేది ఈ ఎండ్ బోర్డు వరకు వస్తే ఈ 4 సూపర్ పవర్స్లోకి వెళ్ళి మనం ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. దీని ప్లేస్లో ఇప్పుడు మంత్రి తీసుకుంటే మంత్రి అయిపోతుంది, రిప్లేస్ అయిపోతుంది మనకి. అట్లా